కీర్తనలు 118వ అధ్యాయం 105వ వచనం నుంచి 112వ వచనం వరకు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అయినది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములను నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుదో వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ చదివినటువంటి 8 వచనాలు 105వ వచనం నుంచి 112వ వచనం వరకు ఈ 118వ కీర్తనలో ఉన్నటువంటి 14వ భాగమైనటువంటి నూన్ అనే అక్షరం ఆధారంగా వ్రాయబడినటువంటి 8 వచనాలు. దీనిలో అతడు ఎటువంటి పరిస్థితి ఉన్నాడో 107వ వచనంలో నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. తర్వాత 109వ వచనంలో నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. 110వ వచనంలో నన్ను పట్టుకున్నట్టుగా భక్తిహీనులు ఉరియొడ్డిరి. ఇది తనకు కలిగినటువంటి పరిస్థితి. ఈ శ్రమ పడటం, తర్వాత ఎంతగా శ్రమ పడుతున్నాడంటే తన ప్రాణం ఎప్పుడైనా పోయేటువంటి విధమైనటువంటి శ్రమలోకి తీసుకుని రాబడ్డాడు. తర్వాత అది ఎందుకు సంభవించింది అంటే భక్తిహీనులు ఉరిగొడ్డి ఉన్నారు. ఎవరైతే దేవుడు నీ ఏదో సరైన విశ్వాసం ఉంచకుండా తన సొంత శక్తి మీద, స్వయం నీతి మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఈ దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో జీవించేటువంటి బిడ్డల విషయంలో కలిగినటువంటి విధంగా వాళ్ళు ఇతరుని ఏ విధంగా అయినా పట్టుకుని తర్వాత వీలైతే అతని యొక్క ప్రాణాన్ని తీయటానికి కూడా వెనుకాడకున్నటువంటి స్థితిలో ఈ కీర్తనకారుడు ఉన్నటువంటిది అతడు చెప్తున్నాడు. అటువంటి సమయంలో అది అతను కలిగిన పరిస్థితి. అతని హృదయంలో ఎలా ఉన్నదంటే 106వ వచనంలో నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేస్తున్నాను. నా మాట నెరవేర్చుదును. కనుక ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఆ మాటను నీ మాటను నెరవేర్చకుండా వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయినట్లయితే నా ప్రాణం బ్రతుకుతుంది. కానీ నేను అలా చేయను. నీ న్యాయ విధులను అనుసరించదునని అది ఒకటి. రెండవది 109వ వచనంలో ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరువను. అతడు ప్రాణం అరచేతిలో ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని మరచి వేరైన విధంగా ప్రవర్తించను. 110వ వచనంలో ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరగటలేదు. అప్పటికి కూడా అంటే నా ప్రాణము లేక భక్తిహీనుల ఉరి లేక శ్రమ వీటన్నిటిలో కూడా నీ వాక్యాన్ని అనుసరించేటువంటి విషయంలో నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయను అని చెప్తున్నాడు. అలా నిలబడుతూ ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది మొట్టమొదటిగా అతనికి కలిగినటువంటి శ్రమ, ప్రాణ అపాయ స్థితి, భక్తిహీనుల ఉరి. అటువంటి స్థితిలో ఆ వాక్యాన్ని ఏ విధంగా అనుసరించి వెంబడించడానికి తను సిద్ధపరచుకొని ఉన్నాడో ఆ స్థితిని, అలా ఉన్నటువంటి హృదయ స్థితిని బయటికి ఈ విధంగా చెప్తున్నాడు. 106వ వచనంలో నేను ప్రమాణం చేసి ఉన్నాను. అంటే నేను ఈ విధంగా ఈ వాక్యానుసారంగా నడుస్తాను, ఆ వాక్యాన్ని మరవను, విడవను అని చెబుతూ ప్రమాణం చేస్తున్నాడు దేవుని ఎదుట. ఆ ప్రమాణం చేసిన దానికి 108వ వచనంలో ఏం చెప్తున్నాడంటే నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము. ఆ ప్రమాణాన్ని చేసి అది తనంతట తానుగా చేసేటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి ఈ ప్రమాణం చేసి నీ వాక్యాన్ని నెరవేరుస్తాను అని చెప్పవలసినటువంటి విధంగా లేదు. కానీ అతడు ముందుకొచ్చి నీ వాక్యాన్ని నేను నెరవేరుస్తానని ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి గుర్తుగా ఒక స్వేచ్ఛార్పణను లేకపోతే బలిని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. దానిని అంగీకరించు అని చెప్తున్నాడు. అంటే నా హృదయంలో నువ్వు నన్ను పరిశీలించి చూసినప్పుడు నీకు అంగీకారయోగ్యమైనటువంటి హృదయపూర్వకంగా నేను నీకు సమర్పించుకున్నటువంటి స్థితిని బట్టి ఆధారంగా నేను చేసిన ప్రమాణానికి గుర్తుగా ఈ స్వేచ్ఛార్పణ అనేటువంటి బలిని నీ సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దానిని నువ్వు అంగీకరించు.
అంటే నాలో వేరైనటువంటి విభజించబడినటువంటి హృదయం కాకుండా పరిపూర్ణమైన యథార్థమైనటువంటి హృదయంతో నీ వాక్యాన్ని గైకొంటాను అని చెప్పి చేసినటువంటి ప్రమాణానికి గుర్తుగా నేను తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛార్పణ అనేటువంటిది నువ్వు దానిని అంగీకరించు. ఈ చేసినటువంటి ప్రమాణం 112వ వచనంలో చెప్పినప్పుడు ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. అంటే ఎల్లప్పుడూ నా జీవితంలో ఇంకా మిగిలినటువంటి సమయం అంతటిలో కూడా నేను ఆ విధంగా ఈ నిర్ణయాన్ని పాటిస్తాను అని చెప్పినటువంటి నిర్ణయం. దీంట్లో ఇంకా ఏమాత్రం కూడా నేను తప్పిపోవటం కానీ, లేక ఆ మాట జారటం కానీ, లేక నేను మరలా వేరైన విధంగా ఉండటం కానీ, పడిపోవటం కానీ కాదు. అలా ఉంటానని నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణానికి గుర్తుగా స్వేచ్ఛార్పణ తీసుకొచ్చాను. ఇది నా నిర్ణయం అని చెప్తున్నాడు. అంటే ఎవరు కూడా అతన్ని బలవంతం చేయటం కానీ, లేక ఒక కష్టపడి నేను ఎందుకు ఈ శ్రమ లేకపోతే ఈ విధంగా నేను నడవలసి వచ్చిందని అనుకోవటం కానీ, లేక దుష్టుల భక్తిహీనుల యొక్క ఉరి నుంచి తప్పించుకోవడానికి తన సొంత ప్రయత్నం చేసి తను ఏ విధంగా నడవాలని కోరుతున్నాడో దానికి భిన్నంగా నడవటం కానీ చేయనని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రమాణం చేయటం అనేటువంటిది, ఈ స్వేచ్ఛార్పణ అనేటువంటిది నిత్యము నిలిచేటువంటి నిర్ణయం అనేటువంటిది అతను కలిగిన పరిస్థితుల్లో విశేషమైనటువంటి దాన్ని మనం చూస్తాం. జరిగించడానికి ఈ ప్రమాణం అనేటువంటిది దేవుని వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి వాగ్దానం, రెండోది ఒట్టు పెట్టుకునుట, తర్వాతది ప్రమాణం. వాగ్దానం చేయటం అనేటువంటిది ఎవరైనా వాగ్దానం చేయొచ్చు, అది కూడా తప్పిపోకూడదు. ఒకవేళ అది కనుక దానికంటే శ్రేష్టమైనటువంటిది ఒట్టు పెట్టుకోవటం. ఒట్టు పెట్టుకోవటం అంటే ఏంటంటే ఆ బలిని అర్పించి, ఆ బలి ఒక జంతువును లేక ఒక పశువును బలిగా అర్పించి 2 భాగాలుగా విభజించి ఆ 2 ఖండాల మధ్యలో కూడా ఇద్దరు నడుస్తారు. నడిచి ఒకవేళ నేను పెట్టుకున్నటువంటి ఒట్టును కనుక నేను తప్పిపోయినట్లయితే నన్ను ఈ విధంగా నువ్వు కత్తిరించవచ్చు, తెగవేయవచ్చు అని చెప్పడం అన్నమాట. దానికంటే శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది ప్రమాణం. ప్రమాణం అనేటువంటిది మన స్వభావము, మన చరిత్ర, మన గుణగణములు, మన కలిగిన సమస్తము మీద, అతని వ్యక్తిత్వం మీద, అతని ప్రభావం మీద, అతని మీద ఆ ప్రమాణం కనుక తప్పిపోతే అతడు ఇంకా లేడు అనే దానికి గుర్తుగా అనమాట. ఈ ప్రమాణం అనేటువంటిది అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఇటువంటి దానిలోనికి ఆ విధంగా నేను ప్రమాణం చేస్తున్నాను. అంటే నా జీవితాన్ని నేను ఫణంగా పెట్టినటువంటి విధంగా నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఆ దేవుని ఎదుట ఈ ప్రమాణం చేసి తన జీవితం అంతటిని కూడా ఫణంగా పెట్టినటువంటి హృదయపూర్వకమైన సమర్పణతోటి దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని అనుసరించడానికి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినటువంటి దానిని స్వేచ్ఛార్పణగా తీసుకొస్తున్నాడు. ఈ స్వేచ్ఛార్పణ గురించిన వివరణలు లేవీకాండం 7వ అధ్యాయంలోను, తరువాత 22వ అధ్యాయంలోను చెప్పబడ్డాయి. ఇది స్వేచ్ఛగా ఒక వ్యక్తి తీసుకొచ్చేదే కానీ దేవుని యొక్క వాక్యంలో తప్పనిసరిగా చేయవలసినటువంటి బలులు కాదు, అర్పణలు కాదు. కనుక ఈ నా అంతటా నేనుగా సంపూర్ణమైనటువంటి రీతిలో నేను ఈ వాక్యాన్ని అనుసరించే విషయంలో కనుక తప్పిపోయినట్లయితే ఇక నేను లేను అన్నట్లుగానే ఉండగలిగిన విధంగా నేను నీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి విధంగానే ఏ కళంకము, మడత, మచ్చ లేకుండా ఉన్నటువంటి బలిగా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. అది అతను చెప్తున్నటువంటి స్వేచ్ఛార్పణ. అయితే ఇదంతా కూడా ఎప్పుడు చెప్తున్నాడంటే అది 1వ వచనంలో ఉంది, 105వ వచనంలో. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించేటువంటి విధంగా చూచినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటిది అంతయు కూడా దేవుని దృష్టిలో చీకటి, దేవుని సంబంధమైనటువంటిది వెలుగు. మీరు పగటి సంబంధులను వెలుగు సంబంధులు ఉన్నారని 1 తెస్సలోనీయులకు రాసిన పత్రికలో పౌలు తెస్సలోనీయులో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడతాడు. 1 తెస్సలోనీయులు 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయిందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు,
మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక ఇంకా దానికి సంబంధించిన విషయాలని మాట్లాడుతున్నాడు. కనుక మనం వెలుగు సంబంధులమని. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడి నిమిత్తము. ఈ విధంగా చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి 1 పేతురు 2వ అధ్యాయంలోను ఈ విశ్వాసులు నూతన నిబంధనలో వెలుగు సంబంధులని వ్రాయబడింది. కానీ ఈ వెలుగు నీ వాక్యము నా పాదములకు దీపము అంటే అది మనల్ని చక్కగా చిన్న చిన్న విషయాలలో కూడా చూపించగలిగి దగ్గరగా వెలుగును ప్రసరింపజేసేది. తర్వాత నా త్రోవకు, మనం ఈ లోకంలో జీవించేటువంటి ఈ త్రోవ మార్గంలో మనకు చక్కటి వెలుగునిచ్చేది. దానిలో ఈ వాక్యము చిన్న చిన్న విషయాలలో కూడా ప్రతిదానికి వివరణ ఇచ్చి మనల్ని నడిపించేది అని అర్థం. అలా జరిగించేటువంటి సందర్భంలో ఈ వెలుగు ఎక్కడ నుంచి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధం అనేదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి అనేది ఇది ఇంగ్లీష్లో చక్కగా రాయింది ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్ అని. హెవెన్లీ లైట్, ఆ లైట్ పరలోకమందున్నటువంటి వెలుగుకు తండ్రి అని చక్కటిగా మనం ఒక ఇంగ్లీష్లో రాయబడింది అని కనుక తర్జుమా చేసినట్లయితే అలా రాసుకోవచ్చు. ఆ పరలోకమందున్నటువంటి వెలుగుకు తండ్రి అని. కీర్తనకారుడు చెప్తున్నటువంటి నీ పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటే ఆ వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు అయినను. దేవునిలో ఉన్నటువంటి జీవము మనుషులకు వెలుగు కనుక ఏదైతే వెలుగు అనేటువంటిది చెప్పబడుతున్నదో అది దేవునిలో ఉన్నటువంటి జీవం అన్నమాట. ఆ జీవం ద్వారా ఈ దేవుని యొక్క వెలుగును మనం చూడగలిగి, అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు ఆ జీవం ద్వారా ప్రతిదీ చూడగలగటం అనేటువంటిదే వెలుగులో నడవటం. ఈ దేవుని యొక్క వాక్యము, నేను మీతో మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవమునైనవి. ఆ జీవము మనకు మనుషులకు వెలుగుగా ఉండగా ఆయన జీవం మనలో మనము వరంగా పొందిన తరువాత ఆ జీవపు వెలుగులో నడవటం అనేటువంటిది ప్రతి విశ్వాసకి దేవుని చేత ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. అనగా ఈ లోక సంబంధమైన విధంగా ఆలోచించుట, నివసించుట కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి క్రమానికి మార్పు చెందకుండా ప్రత్యేకపరచబడి దేవుడు కోరుతున్నటువంటి విధంగా జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటిది వెలుగు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. మొట్టమొదట్లో 2వ వచనంలో చూసినప్పుడు చీకటి ఆ జలముల మీద. అప్పుడు మొట్టమొదటిగా దేవుడు మొదటి రోజు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో ఉన్న మొదటిది వెలుగు. ఆ వెలుగు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడికి సంబంధించింది కాదు. ఆ వెలుగు దేవుని యొక్క జీవానికి సంబంధించింది. ఆ వెలుగు దేవుడి యొక్క సూక్తులను, అతని యొక్క గుణములను, అతని యొక్క పరిశుద్ధతను మనం చూస్తూ దానిలో జీవించటానికి పనికి రాగలిగినటువంటిది దేవుని యొక్క వెలుగు. అందుచేతనే ఆయన పరలోకపు వెలుగుకు తండ్రి అని, జ్యోతిర్మయుడకు తండ్రి అని వ్రాయబడింది. కుమారుడు వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, ఆయనలో జీవముండనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదివాం. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కనుక ఆయన వెలుగు అంటే పరలోకపు తండ్రి వెలుగు, కుమారుడు వెలుగు. ఎవరైనా సరే వారిని కనుక వెంబడించినట్లయితే ఆయనలో ఉన్న జీవం ద్వారా దేవుని యొక్క వెలుగులో నడవగలిగేటువంటి ధన్యతలోనికి దేవుని బిడ్డలైన విశ్వాసులను తీసుకుని రాబడతారు. పాత నిబంధనలో ఈ అంశాన్ని కీర్తనకారుడు ముందుగా చూడగలిగిన వాడై ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించుండగా, ఆ వాక్యము జీవపు వెలుగై ఉండగా, ఆ వెలుగు కలిగి ఆ వాక్యము ఆ దీపం వలె అతని ప్రతిరోజు కూడా ఈలోక సంబంధమైనటువంటి దుష్టత్వం నుంచి విడుదల పొందటానికి, పరలోక సంబంధమైనటువంటి వెలుగు కలిగి జీవించగలగటానికి. ఎందుకనగా మన పరలోకముందున్న తండ్రి జ్యోతిర్మయుడు, పరలోకపు వెలుగుకు తండ్రి. ఆ వెలుగులో మనం జీవించగలగటానికి
మనకు ఈ వాక్యము సహాయపడుతుంది. అంటే ఈ లోక సంబంధంగా జీవించడానికి కాకుండా పరలోక సంబంధానికి చెందిన వారంగా జీవించగలుగుటకు కావలసినటువంటి వెలుగులోనికి మన జీవితాలను తీసుకొస్తుంది. అలా చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు? 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసిన, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుతున్నాం. ఈ వెలుగు అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. ఇక్కడ మనం మాటిమాటికి చూస్తున్నటువంటి ఆ జ్ఞానం కూడా ఆ వెలుగులో, అంటే ఈ లోక సంబంధమైనటువంటి విధంగా నడవకుండా వాటిని చేయకుండా ఉండటానికి, వివేచన కలిగి పరలోక సంబంధమైన విధంగా ఆ వెలుగులో జీవించడానికి మనకు పనికి రాగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుగా ఇవ్వబడింది. ఆ మహిమ జ్ఞాన ప్రకాశము మన హృదయాలలో ప్రకాశించినప్పుడు దాని ద్వారా, అంటే ఆ మహిమ ద్వారా, ఆ పరలోక సంబంధమైన వెలుగు ద్వారా మనిషి ఇక్కడ వాడిగా కాకుండా పరలోక సంబంధమైన వాడిగా జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఇక్కడ నడకను సరిదిద్దుకుంటూ అక్కడ పరలోక సంబంధమైనటువంటి రాజ్యానికి నడతను కట్టుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయాణంలో దావీదు ఈ కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. 2 విషయాలలో, అంటే ఈ దీపము వలె ఆ వెలుగు వలె మనము నడవటానికి చిన్న చిన్న విషయాలలో కూడా ఏ విధంగా మనం చేయకుండా ఉండాలో, ఏవి చేయాలో, ఏవి లోకంలో దుష్ట మార్గం నుంచి తప్పించబడాలో, పరలోక సంబంధమైన దానిని హత్తుకొని దాని ప్రకారంగా జీవించాలో, రెండింటికి పనికి రాగలిగిన విధంగా వెలుగు దీపంగా 2 ఉండి మనల్ని చక్కగా నడిపించేవిగా ఉంటాయి. అయితే ఎవరికి పని చేస్తున్నాయంటే, ఎవరైతే దేవుని ఎదుట ప్రమాణం చేసి సంపూర్ణ హృదయంతో స్వేచ్ఛార్పణను అర్పగించి వారికి ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా నిత్యము ఆ వాక్యాన్ని దేవుని ఎదుట ప్రమాణం చేసిన రీతిగా నడవటానికి సంపూర్ణంగా లోపరుచుకొని నడిచేటువంటి బిడ్డల జీవితాలలో దేవుడు ఆ వెలుగును అంతకంతకు అధికం చేసి వారు పరలోక సంబంధమైన బిడ్డలుగా జీవించగలగటానికి వారి మార్గములను నడిపించేటువంటి దేవుడిగా వారికి ఉన్నాడు. తర్వాత 112వ వచనంలో చూస్తే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుంటున్నాను. దేవుని యొక్క వెలుగు దీపము 2 ఈ లోకంలో మనం ఏ విధంగా నడవకూడదో, ఎలా నడవాలో, పరలోక సంబంధమైన విషయాలలో ఏ విధంగా కట్టుకోవాలో, ఏ విధంగా జీవించాలో అవి తెలియపరుస్తున్న కొలది శరీరము భూలోకమైనదిగా ఉండుట చేత ఇక్కడ మాటిని ప్రేమించి ఇష్టపడేదిగా ఉంటుంది. ఈ రెండింటి సంఘర్షణలో నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే కల్వరి శిలువ మనలో పనిచేయడం ద్వారా ఈ లోపరుచుకున్నటం అనేటువంటిది కేవలము మనము శిలువ మరణం యొక్క అనుభవంలోనికి, ప్రభు యొక్క శిలువ భూస్థాపన సాదృశ్యాలలో మనం ఐక్యపరచుకున్నప్పుడు మాత్రమే మన హృదయం లోపడుతుంది. ఎప్పటి వరకైతే అది విశ్వాసం ద్వారా మనం కూడా ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నామనేటువంటిది విశ్వసించే విషయంలో వెనకబడిపోతామో అప్పుడు మనం ఆ హృదయాన్ని లోపరుచుకున్నటం అనేటువంటిది జరగదు. అది మనిషిలో జరిగే సంఘర్షణే, కానీ అది మన మనస్సాక్షి విషయంలో నొప్పించబడి దేవుని ఎదుట ఇష్టకరమైనటువంటి జీవితంలోనికి మనం తీసుకుని రాబడలేం. కానీ ఈ ప్రమాణం చేసి స్వేచ్ఛార్పణ అప్పగించి నిత్యము నిలిచే నిర్ణయంగా మార్చుకున్నాడంటే ప్రతిరోజు ఆ సిలువ యొక్క అనుభవాన్ని మోహించుకుని పోతూ దేవుడు అనుగ్రహించిన వెలుగులో పరలోక సంబంధమైన వాసిగా పరవాసిగా ఉంటున్నానని గుర్తు తెచ్చుకుంటూ అక్కడ వాటికి జీవిస్తున్నాడని అర్థం. అటువంటి ధన్యతలో ఈ కీర్తనకారుడు తన జీవితాన్ని గడుపుకున్నాడు. దాని విషయంలో దేవుడు మనకు కూడా సహాయం చేసి మనను చక్కగా నడిపించి మనం కూడా అటువంటి అనుభవంలో దేవుని ఎదుట స్వేచ్ఛార్పణలు అర్పగించడానికి, అది తుది వరకు ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తానని చెప్పగలగటానికి పనికిరాగల నిర్ణయంగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, నీ కృపలో మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ వాక్యాలను మాకు అనుగ్రహించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ ప్రకారంగా మేము జీవించగలగటానికి
మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా చేయబడిన మీ వాక్యమునందు జ్యోతిర్మయుడకు తండ్రి, నేను వెలుగునని చెప్పిన మీ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు వెలుగు హృదయాలలో ప్రకాశింపచేయుచుండగా మేము చక్కగా అటువంటి జీవితాన్ని జీవించుతూ పరలోక సంబంధమైన దానికి కట్టబడగలిగటకు కావలసిన కృపను ప్రసాదించండి. రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.